కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన సొంత ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయించి ప్రస్తుతం అంటే బొల్లారంలో ఉన్నటువంటి కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చబోతున్నారు. ఇది ఇంతకుముందు ప్రైమరీ హెల్త్ సెంటర్గా ఉండేది. ప్రస్తుతం ఇక్కడ 50 పడకల ఆసుపత్రిగా పూర్తిగా చేస్తున్నారు. ₹1 కోటి తన ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కూడా కేటాయించారు. ఇటీవలే అంటే కేవలం ఒక వారం 10 రోజుల క్రితం పూర్తిగా దానికి సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు, అది హాస్పిటల్కి సంబంధించి కోవిడ్ హాస్పిటల్ ఏ విధంగా ఉండాలి, ఆ బెడ్స్ అదేవిధంగా వీల్ చైర్స్ వాటన్నిటిని కూడా ఇప్పటికే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 1-2 రోజుల్లో ఈ హాస్పిటల్ను కోవిడ్ ఆసుపత్రిగా పూర్తి స్థాయిలో 50 బెడ్ల 50 పడకల నిర్మాణంతో నిర్మించబోతున్నారు. పూర్తిగా 3 ఎకరాల విస్తీర్ణంలో ఈ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే బొల్లారంలో ఉన్నటువంటి కంటోన్మెంట్ అంటే ఆర్మీ పరిధిలో ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏరియాలో ఉంది. ఇది పూర్తిగా 3 ఎకరాల పరిధిలో ఉంది. ఇప్పటికే ఎంపీ రేవంత్ రెడ్డి డిఆర్డిఏ చైర్మన్ సతీష్ రెడ్డితో పాటు అదేవిధంగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అదేవిధంగా మరో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఆక్సిజన్ సెంటర్లతో పాటు ఏర్పాటు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా ఇటీవలే అంటే లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా కిషన్ రెడ్డి కలిసి కూడా విజ్ఞప్తి చేసినట్లు కూడా ఆయన ఇటీవల చెప్పుకొచ్చారు. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్లో కూడా గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి టిమ్స్ ఆసుపత్రికి కూడా 50 లక్షల రూపాయలను ఎంపీ రేవంత్ రెడ్డి డొనేట్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ అంటే 50 పడకల నిర్మాణంతో కూడా ఈ హాస్పిటల్ను అంటే హాస్పిటల్ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ప్రాథమిక ప్రైమరీ సెంటర్ కాబట్టి దీని ఫ్యూచర్లో 100 పడకల ఆసుపత్రి కూడా పెంచేందుకు కూడా తాను తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ బొల్లారం, ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఇప్పటి వరకు కోవిడ్ ఆసుపత్రికి అంటే మల్కాజ్గిరి ఏరియాలో ఎక్కడ లేకపోవడంతో పాటు మల్కాజ్గిరి ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే పనులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి. 1-2 రోజుల్లోనే ఈ అంటే కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించబోతున్నట్లు కూడా ఇక్కడ ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి అంటే ఇటు డిఆర్డిఏ చైర్మన్ సతీష్ రెడ్డితో పాటు అదేవిధంగా మెడికల్ ఉన్నత వైద్యాధికారులతో పాటు అదేవిధంగా ఆర్మీ బ్రిగేడియర్ ఆఫీసర్తో కూడా పూర్తిగా మాట్లాడి అన్ని అనుమతులు తీసుకున్నామని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం 1-2 రోజుల్లో మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు 50 నుంచి 70 పడకల కోవిడ్ ఆసుపత్రి కేవలం 1-2 రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. అత్యాధునిక అంగులతో పాటు ప్రతి ఒక్కటి కూడా అంటే వీల్ చైర్స్, బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, 1-2 రోజుల్లో ఏర్పాట్లు కూడా అంటే ప్రారంభోత్సవం కూడా జరుగుతుందని కూడా ఇప్పటికే ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేసిన నేపథ్యంలో బెడ్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా వీల్ చైర్స్, ఎన్ని ఫ్లోర్లు ఈ బిల్డింగ్ ఉంది అనేది కూడా ఆసుపత్రి వర్గాల నుంచి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి తన ఎంపీ ల్యాడ్స్తో దాదాపు ₹1 కోటి ఇక్కడ అంటే ఈ ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. కోవిడ్ ఆసుపత్రి పూర్తి స్థాయిలో మల్కాజ్గిరిలో అందుబాటులో రాకుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నది. ప్రస్తుతం క్లీనింగ్ వర్క్ అదేవిధంగా అంతా జరుగుతుంది. 1-2 రోజుల్లో కూడా పూర్తిగా అంటే ఈ పనులన్నీ పూర్తయి మల్కాజ్గిరి ప్రజలకు కోవిడ్ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. అంటే ప్రస్తుతం మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. సో ఓవరాల్గా అయితే చూసుకుంటే మాత్రం పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తయిన తర్వాత అంటే 1-2 రోజుల్లో పూర్తయిన తర్వాత
దీన్ని అంటే కోవిడ్ ఆసుపత్రిగా మారనున్నారు. ఇప్పటికే అన్ని అంటే బెడ్స్ కావచ్చు, ఇతరత్రటువంటి ఆసుపత్రిలో కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఎందుకంటే వర్క్ చేసేటువంటి అంటే వాళ్ళంతా కూడా వర్క్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం తొలి వెలుగు స్క్రీన్పై చూడవచ్చు. ఇప్పటికే అంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి అంటే ఆ ఎంపీ ల్యాడ్స్ ఏవే ఉన్నాయో వాటితో పూర్తిగా అన్నిటి అంటే ఆసుపత్రిలో కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే కావాలో, ఎందుకంటే ముఖ్యంగా వీల్ చైర్స్ అదేవిధంగా బెడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ కూడా ఆల్రెడీ వచ్చాయి. వాటన్నింటి కూడా సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి పూర్తిగా క్లీన్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనతో ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు, వారిని అడుగుదాం. సార్, ఓవరాల్గా ఎన్ని ఫ్లోర్లు ఈ బిల్డింగు, ఏ విధంగా ఉంది స్ట్రక్చర్? సార్, టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేటప్పుడు 3.2 acres ఉందండి. ఇది బొల్లారం సివిల్ ఏరియాలో ఉంటుంది. 1938లో ఈ హాస్పిటల్ పెట్టారు. కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ ఫర్ కంటేజియస్ డిసీజెస్ అని పెట్టారు. అక్కడ నుంచి నడుస్తుంది. 2001లో డిమాలిషన్ చేసి రీకన్స్ట్రక్షన్ చేస్తామని ప్రపోజల్ పెట్టాము. గవర్నమెంట్ అప్రూవల్స్ అవన్నీ వచ్చేటప్పటికి 2013లో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2015 లోపల కంప్లీట్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందండి. ఇది టోటల్ వచ్చేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో 1282 స్క్వేర్ మీటర్స్ అండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేటప్పుడు 930 స్క్వేర్ మీటర్స్ ప్లస్ దానికి 2 డాక్టర్ క్వార్టర్స్ ప్లస్ 4 నర్స్ క్వార్టర్స్, ఒక మార్చురీ, మిగతా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి. 3.26 acresలో చాలా సువిశాలంగా ఉంటుంది. ఆల్రౌండ్ అన్ని చోట్ల చుట్టూ బిల్డింగ్ చుట్టూ కూడా ఫైర్ సేఫ్టీ నామ్స్ అవన్నిటి కన్స్ట్రక్షన్కి అనుకూలంగా చేసి ఫైర్ సేఫ్టీ నామ్స్కి అనుకూలంగా కట్టాము. సో ఇప్పుడు డాక్టర్స్ కొరత వల్ల మేము ఇమీడియట్గా స్టార్ట్ చేయలేకపోయాము హాస్పిటల్. నౌ వీఆర్ టేకింగ్ అందరినీ అపాయింట్ చేసుకొని ఇప్పుడు ఇమీడియట్గా ఒక 10 రోజుల లోపల స్టార్ట్ చేయాలని చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్ని బెడ్స్ అరేంజ్ చేస్తారు? ఫస్ట్ ఫ్లోర్లో ఎన్ని బెడ్స్ ఉంటాయి? గ్రౌండ్ ఫ్లోర్లో ఐసీయూ ఉంటుందండి. ఐసీయూ 10 bedded ఐసీయూ ఉంటుంది. తర్వాత ఇంకా అడిషనల్ బెడ్స్ కూడా ఉంటాయి. టోటల్ 70 beds అనుకుంటున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఒక 50 beds, కింద ఒక 20 beds అట్లా వస్తుంది. జనరల్గా ఇది ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది కదా కంటోన్మెంట్ అంటే వాళ్ళు మొత్తం అంటే క్లియరెన్స్ ఇచ్చేసినట్టు. ఆర్మీకి సంబంధం లేదు. కంటోన్మెంట్ బోర్డు హాస్పిటల్ అండి. ఇది కంటోన్మెంట్ బోర్డు ఈజ్ ఏ డీమ్డ్ మున్సిపాలిటీ. మేము రన్ బై కంటోన్మెంట్ యాక్ట్స్ అండి. కంటోన్మెంట్ హాస్పిటల్ ఇది అటానమస్. సిఇఓ అండ్ బోర్డ్ ఈజ్ ద అథారిటీ టు రన్ దిస్. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఎప్పటిలోగా ప్రారంభించేటువంటి అవకాశాలు? సార్, సివిల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆక్సిజన్ సప్లై, ఆక్సిజన్ ప్లాంట్తో కొంచెం వర్క్ నడుస్తుంది, ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి. అయిన తర్వాత డాక్టర్స్ అవైలబిలిటీ కూడా వచ్చేసారు. షార్ట్లీ 2-3 days లోపలనే స్టార్ట్ చేయొచ్చండి. అంటే ఎంపీ రేవంత్ రెడ్డి గారు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి ₹1 కోటి కేటాయించారు కదా, ఇటీవలే అన్నీ తెప్పించారు. సో పూర్తిగా అంటే 1-2 రోజుల్లో దాంతో కాకుండా ప్రపోజల్ అయితే పంపించారండి. ఇంకా అమౌంట్ శాంక్షన్, ఫైనల్ శాంక్షన్స్ రావాలి. బట్ అందరూ కలిసి కంటోన్మెంట్ ఆల్రెడీ 2016లోనే 5 crores పెట్టి బిల్డింగ్ కట్టింది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము అంతా రన్ చేస్తున్నాము. అందరూ కలెక్టివ్గా ఎఫెక్టివ్గా దీన్ని తొందరగా ఆపరేట్ చేసి రోగులకు ఉపయోగపడాలని అందరం కోరుకుంటున్నాం. చెప్పండి, మల్కాజ్గిరిలో ఏరియాలో తొలి హాస్పిటల్గా అనుకోవచ్చా కోవిడ్? అనుకోవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్ మీరు అంటే మల్కాజ్గిరి ఏరియాలో తొలి గవర్నమెంట్ హాస్పిటల్ అంతే అండి. మనకు పర్టికులర్గా ఐడియా లేదు. అది వేరే స్టేట్ గవర్నమెంట్ తోటి రన్ అవుతున్నాయి కాబట్టి వాటి మీద పూర్తి అవగాహన మాకు అండర్స్టాండింగ్ ఉండదు కాబట్టి ఇక్కడ లోకల్ ఆర్ఎంఓ గారితో మీరు ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుంటాం. సో మొత్తం మీద ప్రస్తుతం అయితే వర్కులు జరుగుతున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉంది. పూర్తిగా ప్రైమరీ హెల్త్ సెంటర్గా ఉంది అని చెప్పి ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది చెప్తున్నారు. పనులు అయితే వేగంగానే జరుగుతున్నాయి. క్లీనింగ్ ప్రోగ్రామ్ ప్రస్తుతం జరుగుతుంది. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోరు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ ఈ రెండు కూడా ఉన్నాయని కూడా ఆసుపత్రి సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం మనం అంటే చూడవచ్చు. ఎందుకంటే ఇటీవలే అంటే రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు తీసుకొచ్చినటువంటి అంటే బెడ్స్ అంటే ఇంకా అరేంజ్ చేయాల్సి ఉంది. ఈరోజు కానీ రేపు కానీ బెడ్స్తో పాటు పూర్తిగా వీల్ చైర్స్ అదేవిధంగా ఆసుపత్రి సిబ్బంది అంటే ఇక్కడికి వచ్చినటువంటి కోవిడ్ బాధితులు కావచ్చు, కోవిడ్ బంధువులు కావచ్చు, వచ్చినటువంటి విధంగా అంటే పూర్తి స్థాయిలో
కోవిడ్ ఆసుపత్రి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండేలా కూడా వాళ్ళు చాలా ప్లాన్డ్గా చేస్తున్నారు. అంటే అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్కు తలదన్నేలా కూడా ఈ కోవిడ్ ఆసుపత్రిని అంటే ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద 1-2 రోజుల్లో పూర్తిగా 50 నుంచి 70 పడకల ఆసుపత్రిగా దీన్ని రూపొందించబోతున్నారు. భవిష్యత్తులో కూడా ఈ 50 నుంచి 70 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిని కూడా అంటే పెంచేందుకు కూడా తాను తన వంతుగా మల్కాజ్గిరి తను సిట్టింగ్ ఎంపీ కాబట్టి తాను ప్రయత్నిస్తానని కూడా ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. తను కేవలం తన ఎంపీ ల్యాడ్స్ ₹1 కాకుండా తనకు గెలిచినటువంటి సన్నిహితులు కానీ ఇతర కార్పొరేట్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ అంటే నిధులు సేకరించి ఇంకా ఈ కోవిడ్ ఆసుపత్రిని అంటే బొల్లారంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని కోవిడ్ ఆసుపత్రిగా రూపొందించి దాన్ని పూర్తి స్థాయిలో 100 బెడ్ల నిర్మాణం కూడా పూర్తి అయ్యే వరకు కూడా తాను ప్రయత్నిస్తానని కూడా ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. 3.5 ఎకరాల విస్తీర్ణం మనం చూడవచ్చు. పూర్తిగా 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరుగుతుంది. పూర్తిగా ఇంతకుముందు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉన్నప్పుడు కూడా ఎందుకంటే మల్కాజ్గిరి ఏరియాలో ఇప్పటివరకు ఒక్కటి కూడా ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రి లేకపోవడంతో ఎంపీ తాను జోక్యం చేసుకొని చొరవ తీసుకొని తన ల్యాడ్స్ నుంచి అంటే ఎంపీ ల్యాడ్స్ నుంచి ₹1 అందించి దీన్ని పూర్తి స్థాయిలో అంటే కోవిడ్ ఆసుపత్రిగా చేస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో పూర్తిగా 2 అంటే గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు 2 ఫ్లోర్లు కూడా ఉంటుందని కూడా ఇక్కడ ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ఐసీయూ అంటే ఎమర్జెన్సీ కేర్ అంటారు, ఐసీయూ ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ ఫ్లోర్లో పూర్తిగా కోవిడ్ పేషెంట్లకు సంబంధించి బెడ్స్ కూడా అరేంజ్ చేస్తారని కూడా చెప్తున్నారు. ఇక పూర్తిగా అంటే వైద్యం ఏ విధంగా ఉండబోతుంది అంటే కార్పొరేట్ హాస్పిటల్లో తలదన్నేలా ఉంటుందా, స్పెషాలిటీస్ ఏంటి అనేది డాక్టర్ల మాటల్లో మనం విందాం. ప్రస్తుతం కంటోన్మెంట్ ఆసుపత్రికి సంబంధించి కోవిడ్ ఆసుపత్రిగా పూర్తిగా మారుస్తున్నారు. ప్రస్తుతం మనతో ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణ గారు ఉన్నారు. డాక్టర్ సార్ అంటే ఎన్ని బెడ్స్తో నిర్మాణం జరుగుతుంది? 50 బెడెడ్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నామండి. 23rd మే స్టార్ట్ చేస్తున్నాము. 50 బెడ్స్లో 10 బెడ్స్ ఐసీయూకి ప్లాన్ చేస్తున్నాము. ఐసీయూలో ఒక 8 బైప్యాప్ మెషిన్స్, 2 సిప్యాప్ మెషిన్స్, వెంటిలేటర్స్ ఎన్ని పెట్టాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో వెరీ సూన్ డిసైడ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఆక్సిజన్ బెడ్స్ 30 బెడ్స్తో స్టార్ట్ చేస్తాము. తర్వాత టోటల్ 50 ఆపరేషన్లో తీసుకొస్తాము. తర్వాత అప్గ్రేడేషన్ ఇంకొక 10 బెడ్స్ కూడా లేటర్గా డిమాండ్ బట్టి 60 బెడ్ కింద కన్వర్ట్ చేస్తాము. మొత్తం అంటే ఫెసిలిటీస్ విషయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి? మా దగ్గర 60 ఆక్సిజన్ బెడ్స్ ఉంటాయి. తర్వాత 10 ఐసీయూ బెడ్స్ అండ్ ఇంకా డిమాండ్ ఉంటే ఇంకొక 10 నాన్ ఆక్సిజన్ బెడ్స్ కింద తీసుకుంటాము. ఓకే, ఆల్రెడీ ఇది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్గా ఉంది కదా, అంటే ఇప్పుడు కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్నారు కదా, దీనికి సంబంధించి అన్ని పర్మిషన్స్ వచ్చినట్టేనా? పర్మిషన్స్ అన్నీ వచ్చాయి. యాక్చువల్లీ దీంట్లో ఉన్న ప్రైమరీ సెంటర్ని ఇటు మార్చేసాం, బ్యాక్ సైడ్ క్వార్టర్స్లోకి షిఫ్ట్ చేసాము. సో మన దగ్గర వ్యాక్సినేషన్ సెంటర్ ఉంది, కోవిడ్ టెస్టింగ్ సెంటర్ ఉంది అండ్ మా ఓపీ జనరల్ ఓపీ రన్ అవుతుంది. ఆక్సిజన్ ఇది టోటలీ డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్ అండి. దీంట్లో ఇంకా ఏమీ ఉండదు, ఓన్లీ కోవిడ్ పేషెంట్సే ఉంటారు. మన దగ్గర ఆక్సిజన్ ప్లాంట్ రాబోతుంది, బట్ 1 month పడుతుంది. ఇప్పుడు మా దగ్గర 32 సిలిండర్స్తో యూనిట్ ఉంది, దాంతో ఆపరేట్ చేస్తాము. అంటే ఓన్లీ మల్కాజ్గిరి ఏరియా వాళ్ళకైనా టోటల్ అందరికీ ఇస్తాము. ఇక్కడ ఎవరైనా అడ్మిట్ అవ్వచ్చు. దిస్ ఇస్ ఫర్ జనరల్ పబ్లిక్. అంటే డాక్టర్స్ రిక్రూట్మెంట్ అయితే మామూలు ప్రైమరీ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్స్ వేరు, ఇప్పుడు కోవిడ్ ఆసుపత్రి వేసరికి కొంచెం ఎక్కువ అవసరం ఉంటుంది. మేము ఇప్పుడు 7 డాక్టర్స్ని తీసుకున్నాము, ప్లస్ ఒక జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గీతిక అనేసి డాక్టర్ వస్తున్నారు. సో ఈ టీమ్ ఆఫ్ 8 డాక్టర్స్తో కోవిడ్ హాస్పిటల్ రన్ అవుతుంది. అది కాకుండా నేను డాక్టర్ సతీషీల్ మేము కూడా దీంట్లో టీంలో జాయిన్ అవుతున్నాం. టోటలీ 9 డాక్టర్స్తో ఈ కోవిడ్ హాస్పిటల్ రన్ అవుతుంది. సిస్టర్స్ వచ్చేసి 23 సిస్టర్స్ ఉంటారు మా దగ్గర. తర్వాత హౌస్ కీపింగ్లో అబౌట్ 20 పీపుల్ ఆర్ దేర్. మా దగ్గర ఒక 2 సూపర్వైజర్స్ ఉన్నారు, తర్వాత నర్సింగ్ ఇన్ఛార్జ్ ఒకళ్ళు ఉన్నారు. పూర్తి స్టాఫ్ ఎలిగేషన్ కూడా పూర్తి మొత్తం స్టాఫ్ కౌంటే.
అంటే అంత పూర్తయినట్టేనా ఎలిగేషన్స్? పూర్తయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇనాగ్రేషన్. ఇనాగ్రేషన్ ఎప్పుడు ఉంటుంది సార్? 23rd ఇనాగ్రేట్ చేస్తాం. 23rd ఇనాగ్రేషన్. ఎవరిని ఇన్వైట్ అవ్వండి? ఇంకా ఇన్వైటర్స్ ది లిస్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదండి. ఇన్విటేషన్ది విల్ లెట్ యు నో. అంటే మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్కి ఇక్కడ ఈ స్పెసిఫిక్గా ఈ హాస్పిటల్కి ఉన్నటువంటి అంటే వేరే డిఫరెన్సెస్ ఏంటి అంటే స్పెషాలిటీస్? స్పెషాలిటీ అంటే ఇది మనది బేసిక్గానే స్టార్ట్ చేస్తున్నాం. లెవెల్ 1తోనే స్టార్ట్ చేసి లెవెల్ 2కి వెళుతున్నాము. ఇది టెర్షరీ హాస్పిటల్ కాదు. అంటే బాగా సివియర్ కేసెస్ అయితే మేము హ్యాండిల్ చేయలేము. ఓన్లీ మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్ మాత్రమే మేము హ్యాండిల్ చేయగలము. బాగా సివియర్ కేసు అయితే గాంధీకి రిఫర్ చేయాల్సి వస్తుంది. ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది సార్ ఈ హాస్పిటల్? 2 floors అండి. ఒక ఐసీయూ, 2 wards, తర్వాత రూమ్స్లో ఒక 15 పేషెంట్స్ పట్టే రూమ్స్ ఉన్నాయి మన దగ్గర. దాంట్లో షేరింగ్ రూమ్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ రూమ్స్ కూడా ఉన్నాయి. 2 wardsలో ఒక్కొక్క వార్డ్లో 11 పేషెంట్స్ పడతారు. ఐసీయూలో 10 bedded ఐసీయూ ఒకటి ఉంది. అంటే ఓవరాల్గా అంతా బెడ్స్ కానీ వీల్ చైర్స్ కానీ 60 ఉంటుందండి. ఈ వీల్ చైర్స్ బెడ్స్ అన్ని ఉన్నాయండి. 5 వీల్ చైర్స్ ఉన్నాయి, 5 స్ట్రెచర్స్ ఉన్నాయి మా దగ్గర. సో ఎక్విప్మెంట్ సఫిషియంట్ ఎక్విప్మెంట్ ఉంది మా దగ్గర. ప్రొక్యూర్ చేసుకున్నాము. ఓన్లీ అనౌన్స్మెంట్ అంటే ఇనాగ్రేషన్కి రెడీగా ఉన్నాం మేము. సో మొత్తం మీద ఇది సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణారావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పూర్తిగా అన్నీ సిద్ధమయ్యాయి, అంతా సౌకర్యాలు కూడా రెడీ అయ్యాయి. డాక్టర్స్తో పాటు ఇతర సిబ్బందిని కూడా అలొకేషన్ కూడా పూర్తయింది. ఈ నెల 23న ఈ కోవిడ్ ఆసుపత్రిని మల్కాజ్గిరి ఏరియాలో తొలిసారిగా ప్రారంభించబోతున్నారు. రాష్ట్రం నుంచి ఎవరైనా కూడా కోవిడ్ పేషెంట్లు ఇక్కడ జాయిన్ కావచ్చు. సివియర్ సిచ్యువేషన్ ఉంటే మాత్రం గాంధీకి రిఫర్ చేస్తామని కూడా ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో ఈ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ సత్యశీల్ గారు ప్రస్తున్నారు. సార్ చెప్పండి, మెయిన్ ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతం మనం హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ లాగా మార్చబోతున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ప్రొవిజన్స్ ఉన్నాయి దీంట్లో. ఈ హాస్పిటల్లో స్పెషాలిటీ ఏదంటే మైల్డ్ టు మోడరేట్ కేసెస్ వరకు మనం హ్యాండిల్ చేస్తాము. అప్పుడు కొంచెము లెస్ సివియర్ కేసెస్ని కూడా మేనేజ్ చేయగలుగుతాము. కొంచెం హై సివియర్ కేసెస్ సార్ చెప్పినట్టు, మా సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు హయ్యర్ టెర్షియరీ కేర్కి రెఫర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తగిన స్పెషలిస్ట్ లైక్ పల్మనాలజిస్ట్ కానివ్వండి, కార్డియాలజిస్ట్ కానివ్వండి, అలాంటి డాక్టర్స్ మాకు అవైలబుల్లో లేరు. వాళ్ళని కూడా తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడున్న డిమాండ్ని బట్టి అయితే దొరకడం కష్టం, కానీ ఉన్న స్టాఫ్ తోటి, డాక్టర్స్ తోటి మేము ఈ హాస్పిటల్ రన్ చేయాలనుకుంటున్నాము. కార్పొరేట్ హాస్పిటల్స్లో అంటే యశోద, అపోలో లాంటి హాస్పిటల్స్ కూడా వైద్యం అందిస్తున్నారు. సో వాటికి ధీటుగా ఉండే ఛాన్స్ డెఫినెట్లీ హాస్పిటల్స్కి ధీటుగా ఉండేటట్టే మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నం కూడా మేము సత్ఫలితాలు ఇస్తాయని మేము అనుకుంటున్నాము. డెఫినెట్గా కార్పొరేట్ హాస్పిటల్కి తగ్గట్టుగానే మేము ప్రిపరేషన్స్ చేస్తున్నాము. ఇంతకుముందు ఇది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్గా ఉందంటున్నారు కదా. సో కోవిడ్ ఆసుపత్రి మారుస్తే మామూలు కామన్ పీపుల్కి మళ్ళీ ఇబ్బంది కదా? కామన్ పీపుల్ గురించి ఇప్పుడు ఇంతకుముందు మనం ఇది ఫుల్ ఫ్లెజ్ ఓపీడీగా నడిపించాము. విత్ స్పెషాలిటీ లైక్ గైనకాలజీ, సైకియాట్రీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, నేను పీడియాట్రిషియన్ని, జనరల్ పీడియాట్రిక్, ఇవన్నీ ఓపీడీ ఫెసిలిటీస్ అందించేవాళ్ళము. ఇప్పుడు ఆ బ్లాక్ని మేము షిఫ్ట్ చేసి బ్యాక్ సైడ్, యూ క్యాన్ సీ ఆన్ ద బ్యాక్, వీ హ్యావ్ షిఫ్టెడ్ దట్ జనరల్ ఓపీడీ టు దిస్ బ్యాక్ బిల్డింగ్. కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ కూడా యూపీహెచ్సి బొల్లారం కూడా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. టెస్టింగ్ సెంటర్ అనేది ఫ్రంట్ ఆఫ్ ద హాస్పిటల్ అనేది మనం పెట్టడం జరిగింది. దిస్ బిల్డింగ్ ఈజ్ ఎక్స్క్లూసివ్లీ పూర్తి స్థాయిగా కోవిడ్ హాస్పిటల్ లాగా కన్వర్ట్ అవుతుంది. కోవిడ్ పేషెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ వస్తుంటారు కదా, ఎటువంటి ఫెసిలిటీస్లో ఉండబోతున్నాయి? బంధువులు ఏ హాస్పిటల్లో కూడా బంధువులని అలౌ చేయట్లేదు. కోవిడ్ హాస్పిటల్ కాబట్టి పేషెంట్తో పాటు బంధువులు వస్తారు. పేషెంట్ని చెక్ చేసి తనకు అడ్మిషన్ అవసరం ఉందా లేదా చెక్ చేసి డిసైడ్ చేశాక, పేషెంట్ని అడ్మిట్ చేశాక పేషెంట్ డీటెయిల్స్ పేషెంట్తో పాటు ఒక ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు పేషెంట్తో కాంటాక్ట్ చేయాలంటే త్రూ ఫోనే కాంటాక్ట్ చేయాలి. వాళ్ళు అడ్మిట్ చేసేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఏమైనా ఇబ్బంది అయితే, ఏమైనా ప్రాబ్లం అయితే చేస్తే వాళ్ళకి కమ్యూనికేట్ చేసి వాళ్ళని రమ్మనడం జరుగుతుంది. పేషెంట్లకు ఇచ్చే విషయంలో అంటే ఫుడ్ కానీ ఇతరత్ర విషయాలు గాంధీ హాస్పిటల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటాయా? పేషెంట్స్కి సంబంధించిన ఆల్ రిక్వైర్మెంట్స్, ఆయన ఫుడ్కి సంబంధించండి, ఆయన వెల్బీయింగ్కి సంబంధించండి, అన్నీ కూడా మెడిసిన్స్, ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మామూలుగా హెల్త్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ అప్పుడేమో డాక్టర్స్ కొంత తక్కువ పడతారు, మేజర్గా ఉండదు. కోవిడ్ కాబట్టి కొంత సీరియస్ సిచ్యువేషన్ కాబట్టి డాక్టర్స్ ఎక్కువగా పట్టేటుంటారు. ఆ అలిగేషన్స్ అని పూర్తయ్యా?
ఎలిగేషన్స్ ఎప్పుడు కూడా లేవండి. ఎలిగేషన్స్ అనేది ఎప్పుడు కూడా లేవు నా ప్రకారంగా. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మేము కోవిడ్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి తగిన ప్లానింగ్ మేము ఫస్ట్ చేసుకున్నాము. దానికి తగిన డాక్టర్స్ని మేము రిక్రూట్ చేసుకున్నాము. పారామెడికల్ స్టాఫ్ లైక్ నర్సెస్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటున్నాము. సో కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ అనేది ఉండదు. ఎటువంటి అంటే పీడియాట్రిక్ ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఏ డిపార్ట్మెంట్స్ డాక్టర్ను? ఇప్పుడు మీరు హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారా డిస్పెన్సరీ గురించి? డిస్పెన్సరీలో మీకు అవైలబుల్ ఉండేది గైనకాలజిస్ట్ మేడం ఉంటారు, ఒక జనరల్ ఫిజిషియన్ ఉంటారు, సైకియాట్రిక్ డాక్టర్ గారు ఉంటారు, పీడియాట్రిషియన్ నేను ఉంటాను. సో అసలు టోటల్ ఎన్ని ఎకరాలు వేస్తున్నారు సార్ ఇది? అంటే ఎన్ని ఫ్లోర్లు, ఎన్ని ఎకరాలు, అంటే ఎన్ని బెడ్స్ ఉంటాయి? ఇది మనము స్టార్ట్ చేసే కోవిడ్ హాస్పిటల్ 60 బెడెడ్ హాస్పిటల్ అండి. సో ఈ 60 బెడెడ్ హాస్పిటల్ అనేది మొత్తం ప్రెమిసెస్ చూసుకుంటే నియర్లీ అప్రాక్సిమేట్లీ 4 acres. బిల్డింగ్ వచ్చేసి దాదాపు 2 acres విస్తీర్ణంలో బిల్డింగ్ ఉంది. ఈ ఓపీడీ బ్లాక్స్ ప్లస్ ఇవన్నీ చూసుకుంటే మామూలుగా ఒక 1 acre వరకు బిల్డింగ్స్ ఉన్నాయి. మిగతా అనేది ల్యాండ్స్కేప్ ఉంది. సో అన్ని పర్మిషన్స్ వచ్చినట్టే, ఎందుకంటే మున్సిపాలిటీ పర్మిషన్ ఇవన్నీ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉంటాయి కదా. పర్మిషన్స్ మాకు వచ్చాయి ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి కానీ, పొల్యూషన్ కంట్రోల్ నుంచి కానివ్వండి, ప్లస్ డిఎంఎన్హెచ్ఓ కలెక్టర్ గారి నుంచి కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా మనకు అందినాయి. లోకల్ ప్రజాప్రతినిధులు అంటే పొలిటీషియన్స్ సపోర్ట్ ఎలా ఉందంటే ప్రజాప్రతినిధులు? ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ముందుండి నడిపించారు. దాంతోపాటు మన కిషన్ రెడ్డి గారు కూడా ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ స్టేట్, ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ చూసి చాలా అప్రిషియేట్ చేశారు. ఆయన కూడా ముందుండి దీన్ని నడిపిస్తున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆక్సిజన్ అంటే ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు లెటర్ రాశారు. అవును, ఎస్. రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా మాకు ఆక్సిజన్ ప్లాంట్ గురించి వాళ్ళు మాకు కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. సో సిటీ అవుట్స్కట్స్లో ఉంది, చాలా మంచి వాతావరణం, విశాలంగా ఉంది. సో పేషెంట్లకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏ విధంగా ఉంటుంది? భరోసా అనేది ఏ పేషెంట్ వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, కంటోన్మెంట్ ఏరియా కానివ్వండి, అవుట్స్ ఆఫ్ కంటోన్మెంట్ మున్సిపాలిటీ ఏరియాస్ కానివ్వండి, వేరే జిల్లాల నుంచి కానివ్వండి, ఎందుకంటే ఇది హైవే మీద ఉంది కాబట్టి వేరే జిల్లాల నుంచి వచ్చే ప్రజలు కూడా హాస్పిటల్కి వస్తారు కాబట్టి మా తరపున భరోసా ఏమి ఇవ్వగలుగుతామంటే మేము మా లెవెల్ బెస్ట్ ఇవ్వగలుగుతామండి పేషెంట్స్కి. పేషెంట్ కేర్ కానివ్వండి, వాళ్ళకి ట్రీట్మెంట్ కానివ్వండి, అన్ని సౌకర్యాలతో పాటు వాళ్ళకి బెస్ట్ కేర్ పాసిబుల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తామండి. సార్ ఫైనల్గా చెప్పండి, ఇక్కడికి వచ్చేటువంటి కోవిడ్ పేషెంట్లకు ఎలాంటి ట్రీట్మెంట్ మీరు అందించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ట్రీట్మెంట్ అనేది ప్రోటోకాల్ ప్రకారంగా ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకు గవర్నమెంట్ బాడీస్ లైక్ ఐసీఎంఆర్ ఉంది, ఎయిమ్స్ ఉంది, వాళ్ళ తగిన ప్రోటోకాల్స్ దీనికి ఇవ్వబడింది. ఈ ట్రీట్మెంట్ కోవిడ్ ఇలా మేనేజ్ చేయాలని ఆ ప్రోటోకాల్స్తో మేనేజ్ చేస్తూ స్పెషాలిటీ అడ్వైస్ తీసుకుంటూ పేషెంట్ కేర్, పేషెంట్ ట్రీట్మెంట్ జరగబడుతుందండి. పేషెంట్లకు చెప్పేటువంటి భరోసా ఏంటి మీరు యాజ్ అ డాక్టర్గా? యాజ్ అ డాక్టర్గా నేను ఒకటే భరోసా చెప్తాను, ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి, మేము మీతో పాటు ఉన్నాము. డెఫినెట్గా మీకు ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మీ వాళ్ళ ఉన్న డిజీజ్ నుంచి బయటపడేందుకు మేము శాయశక్తిలా పనిచేస్తాం. సరే, బ్లాక్ ఫంగస్కు సంబంధించి ఏమన్నా ట్రీట్మెంట్ ఇక్కడ జరిగే? బ్లాక్ ఫంగస్ అనేది అక్కడిక్కడ కనిపిస్తుందండి, మహారాష్ట్రలో, తెలంగాణలో, ఆంధ్రలో అక్కడిక్కడ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ బ్లాక్ ఫంగస్ నుంచి కూడా మేము ఎలా ట్రీట్ చేయాలి, ఏం ట్రీట్ చేయాలి అనేది తగిన స్పెషలిస్టులతోటి డిస్కషన్లో ఉన్నాము. సో అలాంటి కేసెస్ బై ఛాన్స్ మా హాస్పిటల్లో కూడా అరైజ్ అయితే దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఆక్సిజన్ సిలిండర్లు అంటే పేషెంట్స్కు అందుబాటులో ఉన్నాయా? ఇప్పటి వరకు మన దగ్గర 50 D టైప్ ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి, ఫిల్డ్ ఉన్నాయి. అది కాకుండా మరో 50 కూడా తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా DRDOని సంప్రదించడం జరిగింది, వేరే వాలంటీర్ ఆర్గనైజేషన్ని సంప్రదించడం జరిగింది. సో వాళ్ళు మేబీ కపుల్ ఆఫ్ డేస్, 2 నుంచి 3 రోజుల్లో మిగతా సిలిండర్స్ కూడా మా దగ్గర వచ్చేస్తాయి. సో చెప్పండి. అంటే మొత్తం పూర్తిగా అంటే బెడ్స్ అరేంజ్ చేయడం కావచ్చు, వీల్ చైర్స్ ఇవన్నీ కూడా ఎన్ని రోజులు ఇంకా పూర్తి ఉండవు? ఇది మేము మా టార్గెట్ సాటర్డే అండి. సాటర్డే కల్లా మొత్తం సెటప్ అయిపోతుంది. సండే ఒకరోజు చూసుకొని మోస్ట్ ప్రాబబ్లీ మండే మేము ఇనాగరేషన్కి వెళ్ళొచ్చు. ఇంకా అది డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అవ్వగానే మీ మీడియా ప్రతినిధులు కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది మనం చూస్తున్నాం కదా, మరో 3 రోజులు అంటే 23వ తేదీన కోవిడ్ ఆసుపత్రి కంటోన్మెంట్లో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చబోతున్నారు. ఈ నెల 23న ప్రారంభోత్సవం చేయబోతున్నారు. దీనికి సంబంధించి లోకల్ ప్రజాప్రతినిధులు కూడా పూర్తిగా సపోర్ట్ చేశారని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్కు ధీటుగా ఇక్కడ వైద్యాన్ని ఖచ్చితంగా అందిస్తాము. ఇప్పటికే అందుకు సంబంధించి డాక్టర్ల
ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. పూర్తిగా స్టాఫ్ను కూడా ఎలికేట్ చేసుకున్నాం. సో ఓవరాల్గా అయితే మాత్రం నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇతరత్ర శానిటైజేషన్ చేసేటువంటి సిబ్బంది కావచ్చు, వారందరూ కూడా చేశాము. దీనికి లోకల్ ఎంపీ రేవంత్ రెడ్డి గారి సహకారం కూడా తమకు సంపూర్ణంగా ఉంది. చాలా హెల్ప్ఫుల్ చేశారు. ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తమకు పూర్తి స్థాయిలో హెల్ప్ చేసిందని కూడా ఇక్కడ డాక్టర్లు అదేవిధంగా సూపరింటెండెంట్ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల 23న కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో కోవిడ్ ఆసుపత్రి ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనం పనులు జరుగుతున్నటువంటి తీరును చూడవచ్చు. ఆక్సిజన్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసేటువంటి రూమ్లో మనం ఉన్నాం. పూర్తిగా ఆక్సిజన్ ప్లాంట్ను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారో కూడా ఇక్కడ అంటే వర్క్స్ జరిగేటువంటి తీరును కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే దాదాపు మరొక 2 రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ సిలిండర్లు ఇక్కడ అంటే ఈ రూమ్లో డంప్ చేసి ఇక్కడ నుంచి త్రూ అంటే పైప్ లైన్ల ద్వారా పేషెంట్లకు ఇక్కడ నుంచి అందిస్తారు. ఇప్పటికే 50 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని కూడా సూపరింటెండెంట్ ఇప్పటికే రామకృష్ణ మనకు చెప్పినటువంటి సందర్భం. ఇక్కడ వర్క్ చేసేటువంటి కొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాం. మొత్తం ఎన్ని ఉంటాయి ఇక్కడ ఈ రూమ్లో ఆక్సిజన్? దీనికైతే ఒక 10, ఇక్కడ 10 అక్కడ 10. దానికి ఎమర్జెన్సీ దానికి 4 సిలిండర్లు పెట్టుకోవాలి. టోటల్ 24 సిలిండర్స్ ఓవరాల్గా ఈ రూమ్లో ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది వర్క్ లోపల ఉంది. ఇంకా ఇక్కడైతే జస్ట్ సిలిండర్స్ పెట్టుకొని అక్కడ ఫీల్ చేసుకోవచ్చు, అక్కడ యూజ్ చేసుకోవచ్చు పేషెంట్కి. ఓన్లీ ఇక్కడ సిలిండర్ చేంజ్ చేసుకోవడం, మన ఫిల్ ఉన్న సిలిండర్ పెట్టుకోవడం, ఎంటీ సిలిండర్ చేంజ్ చేయడం. ఇక్కడ ఇది ప్లాంట్, ఇది స్టోరేజ్ కోసం. ఇక్కడ అంటే ఇప్పుడు పేషెంట్ లోపల ఉన్నాయి డ్రాప్లో, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ప్లాంట్ రూమ్ అండి, ఓన్లీ సిలిండర్ స్టోరేజ్కి. సో ఓవరాల్గా అంటే ఎన్ని సిలిండర్లు ఏర్పాటు చేస్తారు, ఎప్పుడు పూర్తి అవుతాయి? ఈరోజు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రేపు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. ఇక్కడ మా వర్క్ ఏం లేదు, పేషెంట్స్ వస్తే ఇక రన్ చేసుకోవడం మేము హాస్పిటల్కి. దీన్ని ఇక్కడ ఆన్ చేసుకోవాలి, ఇక్కడ ఆన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్ చేసుకుంటే లైన్లో నుంచి ప్రెషర్ వెళ్తుంది, ప్రతి వార్డుకి వెళ్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ పేషెంట్స్కు పైప్ వాళ్ళు అక్కడ మెడికల్ నుంచి వస్తాయి కదా మాస్క్, అది ఇక్కడ వీళ్ళు పెడతారు. సో మీరు చెప్పండి బ్రదర్, అంటే ఎన్ని ఉన్నాయి, ఎంతవరకు ఎన్ని రోజుల వర్క్ పూర్తయి? ఈరోజు అయితే వర్క్ అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు ఈరోజు కన్ఫర్మ్ చేసుకుంటే రోజుకు 50 సిలిండర్ అయిపోవచ్చు పేషెంట్లు ఉంటే. ఇప్పుడైతే ఇది మ్యానిఫోల్డ్ రూము 10+10 మ్యానిఫోల్డ్ రూమ్. ఇది దీనికి ఒక 20 సిలిండర్ కొట్టుకుంటే ఇంకా స్టాండ్ బై ఇంకొక 20 సిలిండర్ పెట్టుకోవాలి. అంటే ఒక సిలిండర్ ఎన్ని రోజులు వస్తుంది? ఒక సిలిండర్ 1 గంట వస్తుంది, 1 అవర్ వస్తుంది. ఇంకా దానికన్నా మించేది అది. సో 24 సిలిండర్లు కూడా 24 అన్నారు కదా, 24 అంటే మళ్ళీ 24 ఇవి అయిపోగానే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. 24 ఎంటీ అయిపోగానే మళ్ళీ తీసేసి వేరే సిలిండర్ పెట్టుకోవాలి. 24 అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ ఆక్సిజన్ రూమ్ అంటే ప్లాంట్ రూమ్ ఉన్నటువంటి రూమ్ నుంచి ఎక్కడికి వెళ్తుందో అసలు ఆక్సిజన్ అంటే డైరెక్ట్ పేషెంట్లకు కాకుండా ఎన్ఎస్వికి, లేబర్ రూము, ఓటీ అక్కడికి వెళ్తుంది. పైప్ లైన్ ఉంటుంది అక్కడ వరకు వెళ్ళిపోతుంది. సో మీరు చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది అంటే ఎన్ని రోజుల పూర్తి అయ్యేటువంటి? ఇది పూర్తి ఆల్రెడీ అయిపోయింది, ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసేసేది. రేపు ఓపెనింగ్ అని అంటే 23 అంటున్నారు. ఇంకా పనులన్నీ కొంచెం డిలే కావడం వల్ల 23 అంటున్నారు. అంటే అవుతుండొచ్చు. మాదైతే ఈ రోజుకి అయిపోతుంది. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు ఈ వర్క్ అంతా? ఇది 14 డేస్ అయింది మీరు చేయబట్టి. 14 రోజులు నేను చేయబట్టి ఈ రోజుకి అయిపోతుంది.
సో ఎన్ని సిలిండర్లు ఉన్నాయనేది ఏమైనా చెప్పారా? ఇప్పుడు వరకు అయితే ప్లాంట్ అక్కడ సిలిండర్ అయితే 50-60 ఏమి ఉన్నాయి, 50 సిలిండర్స్ ఉన్నాయి ఇప్పుడైతే ఫుల్. ఇప్పుడు ఇక్కడ 20 సిలిండర్ తెప్పిస్తున్నారు. అంటే మొత్తం అంటే ఉన్నటువంటి 50-60 సిలిండర్లు కావచ్చు, ఎన్ని రోజులు అంటే 50-60 మంది పేషెంట్లు అంటున్నారు కదా, ఎన్ని రోజులు వస్తాయి? ఒక్క రోజు అయితే చాలా అయిపోతుంది, ఒక్క రోజు అయిపోతుంది. 50 సిలిండర్ పేషెంట్ ఒక్క రోజులో అయిపోతుంది. సో వర్క్ కూడా ఇవాళ వరకు పూర్తి అయిపోయింది మా వర్క్ అయితే. సో ఇది అంటే ఆక్సిజన్ ప్లాంట్ మనం చూడవచ్చు, ఎందుకంటే పూర్తిగా ఇది ఇక్కడ ఆన్ చేసుకొని పైన కూడా ఆన్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత ఈ పైప్ లైన్ ద్వారా అక్కడికి హాస్పిటల్ మెయిన్ కంట్రోల్ ఆక్సిజన్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పేషెంట్లకు కూడా ఆక్సిజన్ వెళ్తుంది. సో మొత్తం మీద 24 ఆక్సిజన్ సిలిండర్లు ఈ ప్లాంట్లో ఉంటాయి. ఒక్కొక్క సిలిండర్ గంట సేపు వస్తుంది. అంటే పూర్తిగా ఇవి అయిపోగానే మళ్ళీ రీసైక్లింగ్ అంటే రీఫార్మ్ చేయాల్సి ఉంటుంది, వాటి ప్లేస్లో అంటే రిప్లేసింగ్ చేయాల్సి ఉంటుందని కూడా ఇక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ చెబుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ వర్క్ పూర్తయింది. ఈరోజు పూర్తిగా సిలిండర్లు ఫిల్ చేసి పూర్తిగా దీని అంతా క్లోజ్ చేస్తామని కూడా ఇక్కడ వర్కర్స్ చెబుతున్నటువంటి పరిస్థితి. చూసాం కదా అక్కడ ఆక్సిజన్ ప్లాంట్ అంటే ఏ విధంగా ఆక్సిజన్ ప్లాంట్ రూమ్ ఏ విధంగా ఉందో, అక్కడ నుంచి పైపుల ద్వారా ఇప్పుడు ప్రస్తుతం మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక రూమ్లో ఉన్నాం. ఈ రూమ్లో బెడ్స్ అరేంజ్ చేస్తారు, ఇక్కడ కోవిడ్ పేషెంట్లు చేస్తారు. సో ఈ పైపుల ద్వారా అక్కడ ఎక్కడైతే ఆక్సిజన్ ప్లాంట్ నుంచి 24 ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ దగ్గర నుంచి ఈ పైపుల ద్వారా ఇక్కడికి ఆక్సిజన్ సిలిండర్ అంటే ఆక్సిజన్ చేరుకుంటుంది. ఇక్కడ నుంచి పూర్తిగా అంటే పేషెంట్లకు మామూలు పైపుల ద్వారా పేషెంట్లకు సీరియస్ పేషెంట్లు అంటే ఆక్సిజన్ ఎవరికైతే అవసరం ఉందో వారందరికీ కూడా ఇక్కడ అందిస్తారు. చూడవచ్చు ఈ రూమ్లో 1, 2, 3, 4, 5 అటువైపు 5 ఇటువైపు కూడా 5 మొత్తం 10 ఏర్పాటు చేశారు. అంటే 10 బెడ్లు ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ రూమ్లో 10 బెడ్లు, అదేవిధంగా అంటే బెడ్కు ఒకటి ఉంటుంది కాబట్టి 10 బెడ్లు 4 పైపుల ద్వారా కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆన్ కూడా ఉంది. ఎక్కడైతే ఆక్సిజన్ ప్లాంట్ దగ్గర 24 ఆక్సిజన్ సిలిండర్లు ఒక ప్లాంట్ ఉన్నటువంటి రూమ్లో అరేంజ్ చేస్తారు. సో అక్కడ నుంచి ఈ రూమ్లో 10 బెడ్లు ఏర్పాటు చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 10 పూర్తిగా ఆక్సిజన్ సిలిండర్లు సీరియస్ పేషెంట్లకు ఆక్సిజన్ అందిస్తారు కాబట్టి. సో 10 బెడ్ల ద్వారా 10 బెడ్లు ఏర్పాటు చేసి 10 బెడ్ల దగ్గర కూడా ప్రతి ఒక్కటి ఎందుకంటే కరెంటు స్విచ్ బోర్డు కనిపిస్తుంది. సో ఇది ఆక్సిజన్ ఇక్కడ ఫ్లో కనిపిస్తుంది. ఇది మెడికల్ ఎయిర్ ప్లస్ ఇది ఆక్సిజన్, ఈ 2 ఆక్సిజన్లు, ఇది మెడికల్ ఎయిర్, అదేవిధంగా ఇది వ్యాక్యూమ్. అండ్ ఈ 4 కూడా పేషెంట్స్కి అతి ముఖ్యమైన ఈ కోవిడ్ పేషెంట్స్కి అని చెప్పవచ్చు. ఈ 4 కూడా వీటిని అందిస్తారు. సో ఈ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి ఒక రూమ్లో ఈ 10 బెడ్లను అరేంజ్ చేయబోతున్నారు. సో ఇక మొత్తం ఇప్పటివరకు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం, డాక్టర్లు చెప్పింది విన్నాం, అదేవిధంగా వర్కర్స్ చెప్పింది కూడా విన్నాం. సో ఇక ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి అంటే 1-2 రోజుల్లో పూర్తయి ఈ నెల 23న ఈ కోవిడ్ ఆసుపత్రి ప్రారంభోత్సవం జరుగుతుందని కూడా సూపరింటెండెంట్ రామకృష్ణ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సహకారంతో ఇక్కడ కోవిడ్ ఆసుపత్రి 2023 ప్రారంభం కాబట్టి ఇప్పటి వరకు మనం గ్రౌండ్ ఫ్లోరు, అదేవిధంగా ఆక్సిజన్ ప్లాంటు,
డాక్టర్లు వీళ్ళంతా కూడా చెప్పింది విన్నాం. ప్రస్తుతం మనం ఫస్ట్ ఫ్లోర్ అంటే G+1 ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్లో ఐసీయూతో పాటు కొన్ని కోవిడ్ పేషెంట్లకు సంబంధించినటువంటి బెడ్స్ ఏర్పాటు చేస్తామని కూడా ఇప్పటికే వైద్యులు స్పష్టం చేశారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో కూడా పూర్తిగా అంటే ఫస్ట్ ఫ్లోర్లో అదే కోవిడ్ పేషెంట్లకు సంబంధించినటువంటి అంటే రూమ్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా అంటే ఒకరిద్దరికి ఉండేటువంటి బెడ్స్ను కూడా ఇక్కడ అంటే రూమ్స్ అరేంజ్ చేశారు. అదేవిధంగా హాస్పిటల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో నర్సింగ్ అంటే నర్సులు ఉంటారు, అదేవిధంగా డాక్టర్లు ఉంటారు, ఇతరత్ర సిబ్బంది ఉంటారు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అంటే ప్రస్తుతం ఏ విధంగా రూమ్స్ ఉంటాయి, కోవిడ్ ఆసుపత్రి అంటే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రూమ్స్ ఉంటాయి అనేది కూడా చూడవచ్చు. ఇక్కడ పూర్తిగా ఆక్సిజన్ సంబంధించినటువంటి పైపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కొంత విశాలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ అంటే దాదాపు 15 నుంచి 20 రూములు పూర్తిగా ఇక్కడ అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఐసీయూతో పాటు మిగిలిన విభాగాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పనులు జరుగుతున్నటువంటి తీరు కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే రాత్రింబవలు కష్టపడుతున్నామని చెప్పి కూడా ఇక్కడ పనులు చేసేటువంటి వర్కర్లు చెప్తున్నారు. దాదాపు 14 రోజుల నుంచి తాము శ్రమిస్తున్నాము. మరొక 1-2 రోజుల్లో పూర్తిగా అన్ని పనులు పూర్తవుతాయి. ప్రస్తుతం అయితే హాస్పిటల్ క్లీనింగు అదేవిధంగా అంటే కోవిడ్ పేషెంట్లకు అంటే బెడ్లు అరేంజ్ చేసేటువంటి రూముల్లో పూర్తిగా వర్క్ అయితే నడుస్తుంది. ఆక్సిజన్ సిలిండర్లో ఒకవైపు ప్లాంట్ కూడా పూర్తయింది. ఇక్కడ మనం ఎందుకంటే చూడవచ్చు, ఎందుకంటే పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆక్సిజన్ ఎక్కడి నుంచి అయితే ఉంటుందో అది పూర్తిగా ఇక్కడికి అంటే మన ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నటువంటి ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి త్రూ ఆ పైపుల ద్వారా ఏవైతే మనం పైపులు చూసామో చిన్న చిన్న పైపుల ద్వారా అక్కడి నుంచి పేషెంట్లకు అందించనున్నారు. పూర్తిగా ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు కాబట్టి ఆపరేటర్ ప్రస్తుతం ఇక్కడ మనకు అంటే లేరు కాబట్టి ఈ నెల 23న ఆసుపత్రి కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా ఇప్పటికే సూపరింటెండెంట్ రామకృష్ణ గారు చెప్పినటువంటి సందర్భం. 2 అంటే గ్రౌండ్ ఫ్లోరు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోరు అంటే ప్రస్తుతానికైతే మల్కాజ్గిరి ఏరియాలో తొలి కోవిడ్ ఆసుపత్రిగా మనం ఇది చెప్పుకోవచ్చు. పూర్తిగా కేవలం మల్కాజ్గిరి ఏరియా ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ కోవిడ్ ఆసుపత్రిని వినియోగించుకోవచ్చు అని కూడా డాక్టర్లు చెప్పినటువంటి సందర్భం. 3.5 ఎకరాల విస్తీర్ణంలో మనం ప్రస్తుతం చూడవచ్చు. చాలా విశాలంగా చాలా సువిశాలంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటే సిటీకి అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి ప్రశాంతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో ఉంది. ఇది కూడా కోవిడ్ పేషెంట్స్కు కలిసి వచ్చేటువంటి సందర్భంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 50 నుంచి 70 మందికి కూడా అంటే పడకల ఆసుపత్రిని కూడా ప్రస్తుతానికి దీన్ని తయారు చేస్తున్నారు. ఆ తర్వాత 100 పడకలకు కూడా ఈ కోవిడ్ ఆసుపత్రిని మార్చబోతున్నట్లు కూడా ఇప్పటికే ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా వైద్యులు కూడా ఎంపీ రేవంత్ రెడ్డికి అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఆక్సిజన్ ప్లాంట్ కోసం ఇప్పటికే ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి హర్షవర్ధన్తో పాటు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఆయన ఇటీవలే లేఖలు కూడా రాశారు. తన ఎంపీ ల్యాడ్స్ నుంచి ₹1 కోటి ఈ కోవిడ్ అంటే 50 నుంచి 70 పడకల ఆసుపత్రికి ఆయన డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా తనకు తెలిసినటువంటి సన్నిహితులు కావచ్చు కార్పొరేట్లు కావచ్చు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అభ్యర్థిస్తాను. ఖచ్చితంగా ఫండ్స్ కనుక రైజ్ చేసి ఖచ్చితంగా ఈ కోవిడ్ ఆసుపత్రిని ఇంకా డెవలప్ చేస్తామని కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. గత ఏడాది కరోనా టైంలో కూడా గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిమ్స్ ఆసుపత్రికి తన ఎంపీ ల్యాడ్స్ నుంచి ₹50 లక్షలు ఇప్పటికే ఎంపీ రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటీవలే అంటే గాంధీ ఆసుపత్రి వద్ద ఇతర ఆసుపత్రుల వద్ద కోవిడ్ బాధిత బంధువులు కావచ్చు ఇతర స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపు రోజుకు 1000 మందికి కూడా ఆయన అన్నదానం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎంపీ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మల్కాజ్గిరి ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. కంటోన్మెంట్ ఏరియా బొల్లారం నుంచి నూతనంగా నిర్మించేటువంటి కోవిడ్ ఆసుపత్రి దగ్గర నుంచి వీడియో విజయ్తో కలిసి సోము తొలి వెలుగు.